హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు నేను కుక్కర్లో ఎంతో ఈజీగా ఆనపకాయ పులుసు చేసి చూపించబోతున్నానండి. ఇదైతే చాలా టేస్టీగా సాంబార్ టేస్ట్లోనే ఉంటుంది. దీనికోసం ముందుగా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పొడి కోసం ఈ ప్లేట్లో చూపిస్తున్నవన్నీ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు, 2 వెల్లుల్లి రెమ్మలు, ఒక 3-4 ఎండుమిర్చి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ప్యాన్లో వేస్తూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయలని చీరికల్లాగా కట్ చేసుకోవాలి. టమాటాని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చీరికలు, కొంచెం కరివేపాకు, పులుసుకు సరిపడగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు కుక్కర్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వేయించుకున్న వాటిని, ఆ పౌడర్, చింతపండు పులుసు, కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 5-6 విజిల్స్ వరకు రానివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఆనపకాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. కుక్కర్లో కదా, అందుకు ఆనపకాయ ఉడికిపోతుంది. చింతపండు పులుసు వేసాం కదా, ఉడకదు అనడానికి ఏముండదు. దీనిలో టేస్ట్ అంతా కూడా ఆ పొడితోనే వస్తుంది. చక్కగా ఉంది, అందుకని కొద్దిగా వాటర్ వేసాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి దీన్ని ఒకసారి మళ్ళీ మరిగించుకోవాలి. నేను కారం యాడ్ చేయట్లేదు, ఇందాక పొడిలో ఎండుమిరపకాయలు వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. మరిగిన తర్వాత ఆ పులుసుని పక్కన పెట్టేసి పోపు కోసం ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. నాకు చాలా కారంగా ఉంది, అందుకని చెప్పి నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేయలేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు వేగిన ఈ పోపిన పులుసులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పులుసు అనేది రెడీ అవుతుందండి. దీన్ని ఒక ఆనపకాయతోనే కాదు, దోసకాయతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, సాంబార్ టేస్ట్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఈ టేస్టీ రెసిపీని, ఈ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.